సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో రాజమ్మ 50 మృతి. నిన్న దహన సంస్కరణలు జరిగాయి. కన్నా తల్లినే కొడుకు కొట్టి చంపడాన్ని అనుమానిస్తూ బంధువులు ఆరోపించడంతో డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూడ్చిన శవాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించిన పోలీసులు. కొడుకు జులైగా తిరుగుతూ మాద్యానికి బానిసైనట్టు గ్రామస్తుల ఆరోపణ. ఈరోజు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ నందు ఒక ఫిర్యాదు అందింది. నరసింహులు అని అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ప్రకారం తుర్కపల్లి గ్రామంలో రాజావ్ అనే ఇలా సిస్టర్ని మొన్న రాత్రి ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన విషయంలో నిన్న ఆల్రెడీ ఆమెకు అంత్యక్రియలు చేసి ఆమెని పూడ్చిపెట్టారు. అయితే ఆమె తలపైన కొన్ని గాయాలున్నాయి. అది చావు విషయంలో అనుమానం ఉందని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి మీద, అంటే చనిపోయిన రాజా వాళ్ళ అబ్బాయి మీద అనుమానపడుతూ ఈరోజు మాకు ఒక పిటిషన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు మేము విచారణ చేపట్టినారు. అదేవిధంగా ఆ పూడ్చిపెట్టిన శవాన్ని ఈరోజు ఎంఆర్ఓ గారు, నారాయణఖేడ్ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో దాన్ని ఎగ్జిబిషన్ చేసి తర్వాత పంచనామా పోస్ట్ మార్టం కూడా చేపించి తర్వాత విచారణ చేయడం జరుగుతుంది. తర్వాత వివరాలు మీకు మళ్ళీ చెప్తాను.